కార్మికులు రైతుల ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా కలెక్టర్ వద్ద భారీ ధర్నా. 500 జిల్లాల్లో మోడీ విధానాలకి వ్యతిరేకంగా రైతాంగానికి కార్మిక వర్గానికి అన్యాయం చేసినటువంటి దానికి వ్యతిరేకంగా ఈ పోరాటం అనేటువంటి జరుగుతూ ఉంది. గత 10 ఏళ్లలో 19 లక్షల కోట్ల రాయితీలు మోడీ ప్రభుత్వం అదానీకి, అంబానీకి, కార్పొరేట్లకు అప్పగించింది. కానీ కార్మిక వర్గానికి, రైతాంగానికి ఏమీ ఇవ్వాల. అంతేకాదు దేశంలో ఉన్నటువంటి సంపదను వాళ్ళకి కట్టబెడతా ఉంది. దేశంలో ఉన్న భూములు, భారీ పరిశ్రమలు, గనులు, సముద్ర తీరం మోడీ కార్పొరేట్లకు కట్టబెట్టడం జరుగుతుంది. అందుకని నీ విధానాలు తప్పు. ప్రజలకి ధరలు విపరీతంగా పెంచుతున్నావు. కనీసం జీతాలు పెంచలేదు. ధరలు ఆకాశానికి, జీతాలు పాతాళానికి అన్నటువంటి పద్ధతిగా ఈరోజు వ్యవహారం జరుగుతుంది. కార్మిక వర్గం, రైతాంగం యొక్క పంటలను మేము కొనమని చెప్పి కార్పొరేట్ వ్యవసాయాన్ని మళ్లించాలని ప్రయత్నం చేశాం. మేము స్వామినాథన్ సిఫార్సును అమలు చేయాలని మేము అడుగుతున్నాం. అందుకని ఇది కార్మిక కర్షక ఉద్యమం దేశవ్యాప్తంగా ఇది జరుగుతుంది. ఇప్పటికైనా పార్లమెంట్లో మీరు అదానీ గురించి, అవినీతి గురించి చర్చించాలి. వాడి మీద చర్య తీసుకోవాలి. అదానీని అరెస్ట్ చేయాలి. సెకీ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వమే ఏర్పాటు చేసి అదానీ యొక్క విద్యుత్తునే కొనాలని రాష్ట్రాలకి అవినీతికి మయం కూడా చేసి దానికి అడ్డంగా దొరికిపోయినటువంటి అదానీని అరెస్ట్ చేయకుండా ఎందుకు కొనసాగిస్తున్నారని ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మోడీ నువ్వు ఎంతకాలం అండగా ఉంటావు అదానీకో తేల్చుకుంటావు, ప్రజల్లోకి వెళ్తాం, ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని. ఇదే గాని అదానీకి అండగా ఇదే విధంగా కొనసాగిస్తే నీ విధానాలు మారే వరకు కూడా పోట్లాడతామని హెచ్చరిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గానికి, రైతాంగానికి వ్యతిరేకంగా అవలంబిస్తున్న విధానాలపై 500 జిల్లాల్లో దేశమంతా కూడా నిరసనలు జరుగుతున్నాయి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నీ విధానాలు మార్చుకోకపోతే మా పోరాటాన్ని మరింత ఉధృతం తెలియజేస్తున్నాం. గత 10 ఏళ్లలో అదానీ, అంబానీలకి, కార్పొరేట్లకి 19 లక్షల కోట్లు పన్నుల రాయితీలు, బ్యాంకుల రుణాలు మాఫీలు అనేక రూపాల్లో చేయడం అనేటువంటి జరిగింది. రెండో వైపున కార్మిక వర్గం మీద ధరలు విపరీతంగా పెంచి, ప్రజల మీద పన్నులు పెంచి, భారాలు పెంచడం అనేటువంటి జరిగింది. కేవలం మతాన్ని అడ్డం పెట్టుకొని మత విద్వేషాలను రెచ్చగొట్టి అధికారంలోకి రాగలని అనుకుంటారు. ఇది శాశ్వతం కాదు. ఇప్పటికైనా నీ విధానాలు మార్చుకో. అంబానీ అడ్డంగా కన్నంలో దొరికిపోయినటువంటి గజ్జ దొంగ, అటువంటి అదానీ నేను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని అడుగుతున్నాం. సెకీ కేంద్ర ప్రభుత్వం మీరు విద్యుత్ సరఫరా అనేటువంటి సంస్థను ఏర్పాటు చేసి అదానీ ద్వారా అదానీ యొక్క విద్యుత్తునే కొనాలని రాష్ట్రాల మీద ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్రాలు ముఖ్యమంత్రులతో సహా అవినీతి పారం కావడం జరిగింది. జగన్తో సహా రాష్ట్రంలో అవినీతిలో కూరుకుపోవడం అనేటువంటి జరిగింది. ఇలాంటి అవినీతి పరులందరినీ కూడా ఖచ్చితంగా చర్యలు అనేటువంటి తీసుకోవాలి. మాట్లాడితే ఈడీ కేసులు పెడతావు, సిబిఐ పెడతావు, దీని మీద అదానీ మీద ఎందుకు కేసులు పెట్టావని అడుగుతున్నావు. అందుకని నీ పక్షపాతం ఏంటో అర్థమవుతుంది. ఇప్పటికైనా నీ విధానం మార్చుకో. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎందుకు ప్రైవేట్ చేస్తావో చెప్పు. సొంత గదులు ఎందుకు సమాధానం చెప్పు. అంతేకాదు లేబర్ కోడ్లు 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి సమ్మె అనేటువంటి చేయకుండా, పోరాటాలు చేయకుండా అడ్డుకోవాలనుకుంటున్నావు. నీ తరం కాదు. కార్మిక వర్గం పోట్లాడే చట్టాలు తెచ్చింది. మళ్ళా అవసరమైతే వీటిని రద్దు చేయడానికి కూడా మేము పోట్లాడతాం. అంతేగాని నీ విధానాలు మార్చుకోకపోతే దేశంలో ఉన్నటువంటి గనులు, సంపద, భారీ స్టీల్ ప్లాంట్ లాంటి భారీ పరిశ్రమలు వీటన్నింటినీ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలనేటువంటి కుట్రలు, కుతంత్రంతో నువ్వు పరిపాలిస్తున్నావు. అందుకని నీ విధానాలు మార్చుకో. ప్రైవేటీకరణ విధానాలు మార్చుకోవాలి. జీతాలు పెంచాలి. నెలకి 26,000 కనీస వేతనం అనేటువంటి ఇచ్చే వరకు కూడా మేము పోరాడతాం. స్కీమ్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని, కార్మికులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నాం.